ఏమండి? మంచాలు ఉన్నాయి. మందిరంలో ఏమండి? మంచాలు ఉన్నాయి. ఒకచోట ఇంకో మందిరానికి వెళ్తే కోళ్ళు కమ్మేసి ఉండే మందిరంలో. కమ్మేసి ఉండే? కోళ్ళు కమ్మేసి ఉండే. ఇంకో చోట మందిరానికి వెళ్తే బైకులు, కార్లు అందులో పెట్టుండే, మందిరంలోనే పెట్టుండే. ఇంకో చోట మందిరానికి వెళ్తే బట్టలు ఏకంగా ఉతికి ఆరేసేసేసారు. ఎంత విచారకరం! ఏమనుకుంటున్నారు దేవుని మందిరం అంటే? నేను బహు రోషము కలిగిన దేవుడను చెప్పలేదా? తేడా వస్తే 3-4 తరాల వరకు తండ్రుల దోషం బిడ్డల ఒళ్ళో వేస్తానని చెప్పలేదా? నా మాట అగ్ని వంటిది కాదని దేవుడు చెప్పలేదా? అన్ని తెలిసి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు మందిరంలో గొడవలాడుకోవటం, కానుకల కోసం మందిరంలో హెచ్చించుకోవటాలు, మందిరంలో గొడవలాడుకోవటాలు, కబుర్లు చెప్పుకోవటాలు. అందుకు కాదు మందిరం, ప్రార్థన చేయటానికి. భూమి మీద ఎక్కడ నా నామమున 2-3 పోయి ప్రార్థన చేస్తాడు. క్రొత్త నిబంధనలో మందిరం అది. ఏం చేయాలి? మనము గొర్రెలు పెట్టి నిద్రపోవడానికి రావాల్సిన ఎందుకు వెళ్తున్నాం అక్కయ్య మందిరానికి అంటే? ఎవరు ఉండలేదు ఇంటికాడ, అందుకే వెళ్తున్నానే అని అంటారు. అందుకు రాకూడదు మందిరానికి. ఎందుకు రావాలి? మహాభక్తుడు దావీదు అంటున్నాడు, జనులు దేవుని మందిరంకి వెళుదామని చెప్పగానే ఏం చేశాడు? నేను సంతోషం. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలంటే మనకి ఏం కలగాలి? సంతోషంగా. వేరే ఆలోచనలు చాలా ఉన్నాయి. మందిరానికి ఎందుకు వస్తున్నామంటే